అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం జరిగిందనమాట. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇక ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో దాదాపు 74 రకాల ప్రాజెక్టులకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది అలాట్ చేస్తుందన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్ మొదట ఖర్చు పెడుతుంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాటిని రీఫండ్ చేస్తుంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏదైతే నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారో ప్రాజెక్టులు 74 ప్రాజెక్టులు, ఆ 74 ప్రాజెక్టులకి సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెడతారు, తర్వాత రీఫండ్ వస్తుందన్నమాట. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారో జీరో ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అమరావతి నగరం అని చెప్పేసి జరుగుతూ ఉందన్నమాట. ఇక ఏ ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక, రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమంలో దాదాపు 58,000 కోట్ల విలువైనటువంటి వివిధ రకాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపనలు చేయడంతో పాటు వాటిని జాతికి అంకితం కూడా చేశారు. వీటిలో అమరావతికి సంబంధించినవి 49,040 కోట్ల విలువైనటువంటి 74 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ఉన్నాయన్నమాట. 7 జాతీయ రహదారులు, నేషనల్ హైవేసు, రైల్వే పనుల శంకుస్థాపనలతో ఇప్పటికే పూర్తయినటువంటి 9 నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఒకటి, అలాగే విశాఖపట్నంలో ఎక్తామాల్ అనేటటువంటి ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపనలు చేయడం జరిగింది. రాజధానిలో భవనాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. వివిధ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి 74 కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారనమాట. ఏ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశాడంటే, ఏపీ అసెంబ్లీకి శంకుస్థాపన జరిగింది, అలాగే హైకోర్టు భవనానికి, అంతేకాకుండా 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తులతో హెచ్ఓడి టవర్సు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు, ఇక రోడ్లకు సంబంధించి వాటికి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగిందనమాట. అమరావతి వరద నివారణ పనులతో నగర అవసరాలకు 53 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యంతో 3 జలాశయాలు నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది నిన్న. అలాగే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా 1281 కిలోమీటర్ల రహదారులు, 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాల కల్పన, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి 10 ప్రాజెక్టులు శంకుస్థాపనకు నోచుకోవడం జరిగింది. ఇక నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులు, హిందూపూర్ గోరంట్ల మధ్య 34 కిలోమీటర్ల మేర 809 కోట్ల విలువైనటువంటి 4 వరుసలుగా జాతీయ రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారన్నమాట. 4 లైన్ నేషనల్ హైవే, ముద్దునూరు బీకొత్తపల్లి మధ్య 57 కిలోమీటర్ల మేర 1020 కోట్లతో 4 వరుసలుగా ఎన్హెచ్ హైవే వేయబోతా ఉన్నారు. నంద్యాల నుంచి కర్నూలు, కడప సరిహద్దు వరకు నేషనల్ హైవే 62 కిలోమీటర్లు, దాని వాల్యూ వచ్చేసి 692 కోట్లు. ఇది 2 లైన్ అనమాట. ఇక ముదిరెడ్డిపల్లి నుంచి కడప, నెల్లూరు సరిహద్దు వరకు నేషనల్ హైవేని 36 కిలోమీటర్లు వేస్తారు. మొత్తం దాని వాల్యూ 279 కోట్లు. అలాగే రణస్థలం పట్టణ పరిధి నుంచి 5 కిలోమీటర్లు అనమాట. ఇది నేషనల్ హైవే 16ని టచ్ చేస్తుంది. దీని వాల్యూ వచ్చేసి 252 కోట్లతో 6 లైన్గా దీన్ని డెవలప్ చేస్తారు. అంతేకాకుండా శ్రీ సత్యసాయి జిల్లా ఎన్హెచ్ హైవే 44లో ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద 2 కిలోమీటర్లు వేస్తారనమాట. దీని వాల్యూ 124 కోట్లు. ఆర్ఓబి గుంతకల్లు వెస్ట్, మల్లప్పగేటు స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్లు రోడ్లు వేస్తారనమాట. సో దానికి సంబంధించినటువంటి టోటల్ వాల్యూ 293 కోట్లు. ఇక అలాగే రైలు ఓవరు, రైలు వంతెన కూడా కట్టుతారనమాట. అక్కడ నాగాయలంక వద్ద 1459 కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక విశాఖపట్నంలో అయితే మధురవాడ వద్ద 172 కోట్ల రూపాయలతో పిఎం ఎక్తామాల్ ఒకటి నిర్మిస్తూ ఉన్నారనమాట. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి అంటే, సిఎస్పురం మాలకొండ వరకు 44 కిలోమీటర్ల మేర 277 కోట్లతో విస్తరించినటువంటి 2 వరుసల జాతీయ రహదారి, 2 లైన్ హైవే అనమాట ఇది. ఇక మాలకొండ సింగరాయకొండ మధ్య 46 కిలోమీటర్లు, దాని వాల్యూ వచ్చేసి 370 కోట్లతో ఇది 2 లైన్ నేషనల్ హైవే. అలాగే సీతారామాపురం, దత్తలూరు మధ్య 36 కిలోమీటర్ల 2 లైన్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 364 కోట్లు. ఇక జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మధ్య రైల్వే గేటు,
ఇది 4 లైన్ అనమాట. మొత్తం వచ్చేసి 68 కోట్లతో దీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక 41 కోట్లతో పుంగనూరు పట్టణ పరిధిలో 10 కిలోమీటర్లు వేస్తూ ఉన్నారు. ఇక రేణిగుంట నాయుడుపేట మధ్యలో 57 కిలోమీటర్లు వేస్తూ ఉన్నారనమాట. మొత్తం 2500 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మొత్తం వచ్చేసి 6 లైన్లతో ఈ నేషనల్ హైవేని కట్టబోతా ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. పోర్ట్ కనెక్టివిటీలో భాగంగా విశాఖపట్నంలో ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల మేర 50 కోట్ల రూపాయలతో 4 లైన్ ఒకటి వేయబోతా ఉన్నారనమాట. ఇక విజయవాడ స్టేషన్కు న్యూ వెస్ట్ బ్లాక్ హాట్ క్యాబిన్కు మధ్యలో 5 కిలోమీటర్లు ఉంటుంది. అది 70 కోట్లతో 3వ లైన్కి కనెక్టివిటీ ఇవ్వబోతా ఉన్నారు. ఇక గుంటూరు గుంతకల్లు డబ్లింగ్లో భాగంగా బుగ్గనపల్లి సిమెంట్ నగరం 184 కోట్ల రూపాయలతో 19 కిలోమీటర్ల మేర పూర్తయినటువంటి డబ్లింగ్ పనులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం జరిగింది. సో ఇలా దాదాపు 58,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తూ తీసుకురావడం జరిగిందనమాట. దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంపూర్ణంగా మద్దతుని అలాగే ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.